వచ్చినప్పుడు మాట్లాడారు. కాబట్టి తెలంగాణలో ఏం జరుగుతుంది అది కూడా ఒక పెద్ద ప్రశ్న. సార్ రేవంత్పై మోడీ కన్ను తెలంగాణలోనూ బెదిరింపులు. ఇదే అనుకోకుండా ఇది కలిసి వచ్చింది. బెదిరింపులు అన్నది నేను ఇంకో అర్థంలో, కానీ మొత్తం మీద తెలంగాణలో కూడా సర్ జరుగుతుంది. ఎలా జరుగుతుంది? సర్ మీద ముందే ఇక్కడ కాంగ్రెస్ వాళ్ళు కొన్ని నిరసన ప్రదర్శనలు అవి చేశారు, ప్రస్తుతానికి ఊరుకున్నారు. కానీ ఈరోజు ఒక ప్రముఖ తెలుగు పత్రికలో మనందరికీ పరిచితుడైన ఢిల్లీ చాలా సీనియర్ విలేకరి ఆయన ఒక స్టోరీ రాశాడు. ప్రధానమంత్రి మోదీ రేవంత్ రెడ్డిని ప్రత్యేకంగా గమనిస్తున్నారు. రేవంత్తో చాలా కొంచెం సంబంధాలు ఇవి పెంచుకోవడము, కాంగ్రెస్ అధిష్టానమే వాళ్ళ వ్యవహారాలలో వాళ్ళు ఉండి ఇవి గమనించట్లేదు. కానీ రేవంత్ రెడ్డి మటుకు అన్నీ గమనిస్తున్నారు. తెలంగాణ రాజకీయాల్లో ఏం జరుగుతుంది, మోదీ తెలంగాణ మీద ప్రత్యేకించి దృష్టి పెట్టాడు. బీజేపీ వాళ్ళని చేర్చి అనేక మందలించి వాళ్ళని మీరు సరిగ్గా లేరు, ఒకరు కూడా సరిగ్గా లేరు అని అంత గట్టిగా హెచ్చరికలు చేశారంటే దానికి కారణం ఆయన ఆంధ్రప్రదేశ్ వాళ్ళకు వదిలేసి ఆంధ్రప్రదేశ్లో హోప్ లేదు, తెలంగాణలో ఏదైనా చేయాలని ఈ కాంటెక్స్లో రేవంత్ రెడ్డి గురించి కూడా ఆయన ప్రత్యేకించి ఆలోచిస్తున్నారు. కాబట్టి సర్రే ఎలా జరుగుతుందన్న దానికి దీనికి కూడా కొంచెం సంబంధాలు ఉండొచ్చు. బీఆర్ఎస్ నాయకులకు బీజేపీ వాళ్ళకు కూడా ఈ విషయంలో చాలా సందేహాలు ఉన్నాయి. వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీ బాగా దృష్టి పెడుతుంది. బీఆర్ఎస్ కూడా బీజేపీ కంటే కాంగ్రెస్కు వ్యతిరేకంగానే వాళ్ళ దృష్టి ఉంటుంది. కాబట్టి ఈ ఎలక్షన్ పోరాటం తెలంగాణలో చాలా తీవ్రంగా జరుగుతుంది. ఇది ఒక భాగం. ఇంకా రెండోది తెలంగాణలో బెదిరింపులు. ఇంతకుముందు మన ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఇవన్నీ మాట్లాడుకున్నట్టే హరీష్ రావు నిన్న మీడియాతో మాట్లాడారు. మా మీద బీఆర్ఎస్ మీద అక్రమ కేసులు పెట్టిన పోలీసులు అందరి పేర్లు రాసుకుంటాము, వీళ్ళందరూ ఆంధ్రప్రదేశ్లో లాగా ఇక్కడ కూడా మేము అధికారంలోకి వచ్చిన తర్వాత అధికారులకు పాఠం చెప్తాము అని ఆయన అన్నారు. ఇది చాలా తీవ్రమైన విషయం. ఎందుకంటే అంతకంతకు తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ నాయకులను దాటేసిపోయి అధికారులు అనేవాళ్ళను నిన్ననే మొన్న సోమేష్ కుమార్ను మాజీ ప్రధాన కార్యదర్శిని పిలిచి విచారించారు. అంతకుముందు పోలీసు అధికారిగా సిట్ దీనికి ఉన్నటువంటి ఆ ప్రభాకర్ రావును వరుసగా విచారిస్తూ ఉన్నారు. కాళేశ్వరం విషయంలో కూడా ఇంజనీర్లు వీళ్ళు చాలామంది ఉన్నారు. సో అధికారులు అందరూ ఈ విధంగా ఉన్నప్పుడు హరీష్ రావు లాంటి సీనియర్ మంత్రి పేర్లు రాసుకుంటాము, ఈ మళ్ళీ మీకు రెడ్ బుక్కే. ఇప్పుడు అంటే చంద్రబాబును లోకేష్ని ఎంత విమర్శించినా సరే బీఆర్ఎస్ మళ్ళీ రెడ్ బుక్ను ఫాలో అవుతుంది. పింక్ బుక్ అన్నదేమో కవిత గారు. ఇప్పుడు ఆమె ఆ పార్టీలో లేరు కదా. సో హరీష్ రావు కూడా లోకేష్ హరీష్ మళ్ళీ రెడ్ బుక్ మార్గంలోకి వస్తున్నట్టుగా ఉన్నారు. కానీ దీని ప్రభావం అధికార యంత్రాంగం మీద ఎలా పడుతుంది? అనవసరంగా ఒక భయాందోళనలు ఇవి పెరిగితే నిన్ననే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా అధికారులతో సమీక్ష జరిపారు. బాధ్యతారహితంగా ఉండే వాళ్ళ మీద చాలా కఠినంగా వ్యవహరించబోతున్నాము, ఎలాంటి ఉల్లంఘనలు కూడా మేము సహించబోము అని చాలా తీవ్రమైన హెచ్చరికలు చేస్తున్నారు. సో ఆ విధంగా చూసినప్పుడు తెలంగాణలో కూడా ఓ బెదిరింపుల పర్వం అన్నది చాలా భారీ ఎత్తున జరగబోయే అవకాశం కనిపిస్తుంది. ఇంకా రాజకీయ కలయికలు ఎలా ఉంటాయి? ఎందుకంటే బీఆర్ఎస్ బీజేపీ ఒకటి, కాంగ్రెస్ బీజేపీ ఒకటి అనే ఆరోపణలు ఇక్కడ ఉన్నాయి కదా, ఈ ఏపీలో లేవు. సో ఒకటైతే మనం చెప్పుకోవాలి, మంచి వాళ్ళైన అధికారులు తమ విధి నిర్వహణ తాము చేసిన వాళ్ళను వేధించడం మటుకు బొత్తిగా సరికాదు. ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళను ఫాలో అవుతారు. తప్పులు చేసిన వాళ్ళు ఉంటే వాళ్ళు చట్టం ముందు ఎదుర్కొంటారు, అంతే. థ్యాంక్ యూ సో మచ్. ఇది ఈనాటి ఫ్రాంక్లీ విత్